పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దయ కృప కనికరం వల్ల వారు మనకు అనుగ్రహించినటువంటి యొక్క నూతన రోజు అయినటువంటి తపస్కాలపు 5వ ఆదివారమును మరి పవిత్ర వాక్యాల ధ్యానంతో ప్రారంభించుకుందాం. ఈరోజు 3 సువార్త పట్టణములు. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 13వ వచనం నుంచి 14వ వచనం వరకు. రెండవ పట్టణము పౌలు గారు రోమ పౌరులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు. మూడవ పట్టణము యోహాను గారి సువార్త 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 45వ వచనం వరకు. ఈనాటి సువార్త పట్టణం యొక్క ముఖ్యాంశము లాజరు మరణము, పునర్జీవము. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, చావును తప్పించుకొని ఎల్లకాలము బ్రతకగలవాడేవాడు, మృతలోకమును తప్పించుకొని గలవాడేవాడు. యోబు గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనము. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మన అందరి గమ్యము మృత్యువేనని బ్రతికి ఉన్న వారంతా గుర్తించుట మంచిది. ఉపదేశకుల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము. మరణానంతరము జీవితం గురించి పవిత్ర బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు మనకి బోధిస్తున్నది. మృత్యువు లేని ఇల్లు ఇహలోకంలో ఏదీ లేదు. అయినా మృత్యు అంటే అందరికీ భయమే. మొదటి పట్టణంలో ఇజ్రాయెల్ ప్రజల యొక్క బానిసత్వ బ్రతుకులలో ఆశలు విఫలమైన స్థితిలో, ఎండిపోయిన అస్థికలతో, నిరాశలో, నిస్పృహలో ఉండగా యావే దేవుడు యెహెజ్కేలు ప్రవక్తను పంపి ఆత్మవశమును ఎండిపోయిన ఎముకలతో నిన్న ఒక లోకంలోనికి తీసుకువెళ్ళి, ఈ ఎముకలు మరలా జీవించగలవా? నిన్న ఎముకలతో మీరు ప్రభువును ఆలింపుడు అని చెప్పుము అని పంపారు. తండ్రి అయిన యెహోవాదేవుని యొక్క ప్రవక్త ప్రవశింపగా ఎండిన ఎముకలు టప్టపమను ధనితో ఒకదానితో ఒకటి సంధించుకొని అవయవములన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయి నరములు, కండరములు మరియు చర్మంతో కప్పెను. ఊపిరి ఆ దేహంలోనికి ప్రవేశింపగా అవి బ్రతికి లేచి మహాసైన్యముగా నిలబడెను. అప్పుడు యెహెజ్కేలు ప్రవక్త ఆ బ్రతికినటువంటి సైన్యముతో ఇలా అంటున్నారు: నా ప్రజలారా, నేను మీ సమాధులు తెరచి మిమ్మను సజీవులను చేసి మీ దేశానికి తీసుకువెళ్తాను. మీరంతా సజీవులై ఉండేటట్లు నా ఆత్మను మీ ముందు ఉంచుతున్నాను. మిమ్మల్ని మరలా మీ దేశంలో ప్రతిష్ఠిస్తాను. అప్పుడు మీ ప్రభువు చెప్పిందల్లా తప్పనిసరిగా చేస్తాడు అని మీరు గ్రహిస్తారు అని అంటున్నారు. యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనంలో. లేని సహోదరి సహోదరులారా, ఈ వచనాల గురించి మనం ఒక విషయాన్ని ఆలోచించాలి. నిరాశ నిస్పృహకు లోనై ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలందరికీ ఈ సందేశం జీవం పోసింది. వారి ఆశలు చిగురించాయి. తండ్రి అయిన యెహోవాదేవుడు వారిని విడనాడలేదని ఎంతో విశ్వసించారు. ప్రభుపై విశ్వాసాన్ని మరింత పెంచుకున్నారు. ఈ సందర్భంలో కీర్తనకారుడు 37వ అధ్యాయం 28వ వచనంలో ఎలా అంటున్నారు: ఆయన తన భక్తులను చేవిడవక సదా కాపాడును అని. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 31వ వచనంలో ఎలా అంటున్నారు: మీ ప్రభు అయిన దేవుడు దయామయుడు కాబట్టి మిమ్ము చేయి విడవడు, నాశనము చేయడు, పితరులతో చేసిన నిబంధనను విస్మరించడు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు సువార్త పట్టణము 4 రోజుల నాడు మరణించినటువంటి లాజరును యేసుక్రీస్తు ప్రభువు మృత్యువు నుండి లేపిన ఉదంతాన్ని మనకు తెలియజేస్తుంది. ఈ అద్భుత సంఘటన ద్వారా మనకు దేవుడు 2 విషయాలను తెలియజేస్తున్నారు. అదేమిటంటే, లాజరును సజీవంగా లేపుడు ద్వారా మృత్యువును జయించగల శక్తి తనకు ఉన్నదని క్రీస్తు ప్రభువు తెలియజేస్తున్నారు. సంఘటన ద్వారా తన యొక్క అద్భుత శక్తిని రుజువు చేశారు. లాజరుకు పునర్జన్మను ప్రసాదించడం ద్వారా మనకు కూడా నిత్య జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువు ఇవ్వగలరు అనే విషయాన్ని రుజువు చేస్తున్నారు. అంతేకాకుండా తనే పునరుద్ధరణము, జీవము, నన్ను విశ్వసించువాడు మరణించను జీవించును, జీవించినగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికీ మరణింపడు అని నాటి సువార్త అయినటువంటి యోహాను గారి సువార్త 7వ అధ్యాయము 11 నుంచి 15వ వచనంలో తెలియజేస్తున్నారు. ఈ లాజరు పునరుత్థానమును చేటులో అనే యొక్క పునరుత్థానపు శక్తిని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా లాజరు సంఘటనతో పాటు మరొక 2 సంఘటనలు కూడా మనం
ప్రభువు చేయటం మనం చదువుతాం పవిత్ర బైబిల్ గ్రంథంలో. మొదటిది, యేసు నాయను అను ఊరిలో మరణించిన విధవరాలి యొక్క కుమారుణ్ణి బ్రతికించడం మనం చదువుతాం. యువకుడా లెమ్ము అనగా యువకుడు లేచి కూర్చున్నారు. ఈ విషయాన్ని మనం లోకగారి సువార్త 7వ అధ్యాయము 11 నుంచి 15 వచనంలో ఉన్నది. రెండవ సంఘటన, ప్రార్థనా మందిరపు అధికారి అయినటువంటి యాయిరు యొక్క కుమార్తెను చేయి పట్టి బాలిక లెమ్ము అని చెప్పగా ఆ బాలిక ప్రాణంతో లేచి కూర్చుంది. ఈ సంఘటన కూడా లోకగారి సువార్త 8వ అధ్యాయము 41 వచనము మరియు 49వ వచనం నుంచి 55వ వచనంలో ఉంది. ఈ 3 సంఘటనలో దాగి ఉన్నటువంటి రహస్యం ఏంటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి విషయము, దేవుని చేత ప్రేమించబడినటువంటి లాజరు. ప్రభు, మీరు ప్రేమించిన లాజరు వ్యాధిగ్రస్తులై ఉన్నాడని మార్తమ్మ కొంతమంది ద్వారా యేసుక్రీస్తు ప్రభువుకు వార్త తెలియజేస్తుంది. క్రీస్తు యేసు ప్రభువు మార్తమ్మను ఆమె సోదరుడైనటువంటి లాజరును ప్రేమించారు. యోహాను గారి సువార్త 11వ అధ్యాయము 5వ వచనంలో. సహజంగా మానవులమైన మనము వివిధ సంఘటనల ద్వారా దేవుణ్ణి ప్రేమిస్తాము. కానీ ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి? క్రీస్తు ప్రభువే ఈ మార్తమ్మ మరియమ్మ లాజరును ప్రేమించారని మనం చదువుతాం. సాక్షాత్తు దేవుని చేతనే వీరు ప్రేమించబడ్డారు. ఇది వాళ్ళ యొక్క భాగ్యం. అంటే తనను ప్రేమించే వారిని క్రీస్తు ప్రభువు తను కూడా ప్రేమించి వారిని ఎప్పుడు కాచి కాపాడుతారు అన్న విషయాన్ని కీర్తన గ్రంథము 45వ అధ్యాయం 20వ వచనంలో మనం చదువుతాం. ఈనాటి సందేశం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి మరొక విషయం ఏమిటంటే, తనను ప్రేమించిన వారికి ప్రభువు నిత్య జీవము ఇస్తాడు మనకు అర్థమవుతుంది. ఇక రెండవ విషయం ఏంటంటే, మరొక విషయం ఏంటంటే దేవుని మహిమ కొరకు కొంతమందికి అనారోగ్యాలు వస్తాయి అనే విషయం క్రీస్తు ప్రభువే స్వయంగా తెలియజేశారు. ఈనాటి సువార్తలో యోహాను గారి సువార్త 11వ అధ్యాయం 4వ వచనంలో ప్రభువు ఇలా అంటారు, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, ఈ దేవుని మహిమ కొరకు వచ్చినది అని తన శిష్యులకు క్రీస్తు ప్రభువు తెలియజేస్తారు. అంతేకాకుండా మరి ఒక సంఘటనలో కూడా ఈ విషయాన్ని క్రీస్తు ప్రభువు తెలియజేస్తారు. అది యోహాను గారి సువార్త 9వ అధ్యాయం 3వ వచనంలో. గురుడివానికి స్వస్థనిచ్చే సమయంలో క్రీస్తు ప్రభు ఈ మాట అన్నారు, దేవుని కార్యము వీరి యందు బయలుపడుటకై వీరు పుట్టి గుడ్డివాడుగా జన్మించారు అని అంటారు క్రీస్తు ప్రభు. అయితే అలా అని అన్ని రోగములు దేవుని మహిమ కొరకు వచ్చేవి కాదు. కొన్ని మానవులు స్వయంకృత అపరాధాల ద్వారా అనారోగ్యాలను తెచ్చుకుంటారు. ఈనాటి సువార్త ద్వారా తెలుసుకునే మూడవ విషయం ఏమిటంటే దేవుని ఆలస్యం. అనగా మనం ఈ యొక్క యోహాను గారి సువార్త 11వ అధ్యాయము 6-7 వచనంలో మనం చదువుతాం. యేసుక్రీస్తు ప్రభువు కావాలనే లాజరు వద్దకు ఆలస్యంగా వచ్చారు. ఆ వచనం ఇలా ఉన్నది, లాజరు జబ్బు పడినని విని తాను ఉన్న చోటనే ఇంకా 2 రోజులు ఉండి అటు పిమ్మట లాజరు మరణించినటువంటి స్థలమైన బెతానియాకు వెళ్ళారు. ఆ సందర్భంలో క్రీస్తు ప్రభువే స్వయంగా అన్న మాట ఇది, యోదయకు తిరిగి వెళదాము రండు అని అంటారు. ఈ సందర్భంలో ఒక జరిగిన సంఘటన మనం తెలుసుకుందాం గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. ఒకసారి ఒక కాలేజీ విద్యార్థులు విహారయాత్రకు వెళ్ళిన సందర్భంలో జరిగిన సంఘటన ఇది. విహారయాత్రలో భాగంగా వీరు గోదావరి నది వద్దకు వెళ్ళి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొంచెంసేపు ఆడుకుందామని, క్రికెట్ ఆడుకున్న తర్వాత కొంచెం ఉపశమనం పొందుతామని ఈ విద్యార్థులంతా గోదావరి నదిలోకి దిగి స్నానం చేస్తూ ఉన్నారు. అయితే ఈ విద్యార్థుల్లో రవి అను కుర్రవాడికి ఈత రాదు. అయినా కూడా స్నానం చేద్దామని నీళ్ళలోకి దిగాడు. కొంత సమయం వచ్చి రాని ఈతతో నీళ్ళలో అటు ఇటు కొట్టుకున్న తర్వాత నీళ్ళలో మునిగిపోవటం ప్రారంభించాడు. అయితే ఈ మునిగిపోతున్నటువంటి రవిని ఆ స్నేహితులంతా చూశారు, కానీ ఎవరు కూడా రవిని రక్షించడానికి ప్రయత్నం చేయటం లేదు. వారిలో బాగా ఈత వచ్చినటువంటి దాసు అనే కుర్రవాడు ఉన్నాడు. అయితే ఈ దాసు అనే కుర్రవాడు కూడా రవి మునిగిపోవటం చూసి రవిని రక్షించడానికి ప్రయత్నం చేయలేదు. అయితే అందులో కొంతమంది ఈత వచ్చిన దాసును విమర్శించడం ప్రారంభించారు. నీకు ఈత వచ్చు కదా, వెళ్ళి రవిని కాపాడు అని కేకలేయటం ప్రారంభించారు. అయినా కూడా దాసు వెళ్ళటం లేదు, రవిని రక్షించడానికి ప్రయత్నం చేయటం లేదు. అయితే 5 నిమిషాలు గడిచిన తర్వాత దాసు అమాంతంగా నీటిలోనికి దూకి రవిని చుట్టుపట్టుకొని ఒడ్డుకు చేర్చాడు. ఇది చూసినటువంటి స్నేహితులంతా ఆశ్చర్యపోయారు. ఇదేమిటి, ప్రారంభంలోనే మునిగిపోతున్న సమయంలో వెళ్ళి రక్షించడానికి బదులుగా ఇప్పుడు వెళ్ళి రక్షించాడేంటి అని దాసుని వాళ్ళు అడిగారు. అందుకు సమాధానంగా దాసు,
పోతూ కంగారులో అరుస్తున్న రవిని రక్షించినట్లయితే ఆ సమయంలో కంగారులో ఉన్నటువంటి రవి తాను రక్షించుకునే ప్రయత్నంలో నన్ను గట్టిగా పట్టుకొని ముంచివేసి ఉండేవాడు. అయితే ఇప్పుడు ఎందుకు రక్షించానంటే ఇప్పుడు అతను నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, ఏదలేని పరిస్థితిలో ఉన్నాడు. అందువలన రవి యొక్క జుట్టు పట్టుకొని అడ్డుకు చేర్చగలిగానని దాసు వారికి సమాధానం చెప్పాడు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ సందర్భానికి సంబంధించే కీర్తన గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం ఇలా ఉన్నది. భాగ్యులు అనాథులు నీ మరుగు జొత్తురు, వారికి సహాయము చేసి తప్పక ఆదుకొందువు అని ఉన్నది. అలాగే యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనంలో ప్రభువు మీ పట్ల దయచూపుటకు సిద్ధంగా ఉన్నారని వ్రాయబడి ఉన్నది. యోహాను గారి సువార్త 7వ అధ్యాయము 6వ వచనంలో యేసు వారితో నా సమయమును ఇంకనూ రాలేదు అని వ్రాయబడి ఉన్నది. అలాగే యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనంలో కానీ ప్రభువు మీ పట్ల దయచూపుటకు వేచి ఉన్నాడు, మిమ్ము కరుణించుటకు సిద్ధముగా ఉన్నాడు. ప్రభువు న్యాయవంతుడు, అతని నమ్మువారు ధన్యులు అని ఉన్నది. అన్ని వచనాల్లోనూ ఒక గూఢార్థాన్ని కలిగి ఉన్నది. అవి ఏమిటంటే గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ప్రభువు మనల్ని కాపాడుటకు వేచి ఉన్నాడు అనే సందేశాన్ని ఈ వచనాలు తెలియజేస్తున్నాయి. ఇక 4వ విషయము, నీవు విశ్వసించిన యెడల దేవుని మహిమను చూచెదవు అని యోహాను గారి సువార్త 14వ అధ్యాయము 30వ వచనంలో ఉన్నది. ఆ సందర్భం ఏంటో మనం చదువుదాం. ప్రభు మీరు ఎచ్చుట ఉన్న యెడల నా సహోదరుడు మరణించిన వాడు కాదు. ఈ మార్త ప్రభుతో పలుకుతున్నది. మరియమ్మ యేసు యొక్క పాదములపై పడి, ప్రభు మీరు ఇక్కడ ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాదు. దుఃఖంతో నిండినటువంటి ఏ యొక్క పలుకులు విన్న క్రీస్తు ప్రభువు చలించిపోయారని మనం యోహాను గారి సువార్త 11వ అధ్యాయం 33వ వచనంలో చదువుతాం. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువు కన్నీరు కూడా కాచినట్లు 11వ అధ్యాయం 35వ వచనంలో చదువుతాం. అంటే సంపూర్ణంగా ఎవరైతే క్రీస్తు ప్రభు మీద ఆధారపడి ఆయన పాదాల చెంత సువార్తలో మరియలా క్రీస్తు ప్రభు యొక్క పాదాల చెంత ఉండి ఆ అనుభూతిని పొందాలి. అప్పుడు క్రీస్తు ప్రభు తన బిడ్డల యొక్క ఏడుపును చూసి ఆనందించేవాడు కాదు. ఆ దుఃఖాన్ని తీర్చుటకు మానవుల యొక్క కష్టాలను కడదేర్చే ప్రభు మన ప్రభు అని సంఘటన ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఇక 5వ అంశము, పునర్జీవనం ప్రసాదించిన యేసు. యోహాను గారి సువార్త 11వ అధ్యాయము 42, 44 వచనాలు మరియు 11వ అధ్యాయము 25వ వచనము. ఈ సందేశంలో గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు చేసే అద్భుత సమయంలో ఒక సంఘటన మనం చూస్తాం. ఏమిటంటే లాజరు పునర్జీవం పొందకముందు అడ్డుగా ఉన్నటువంటి రాయిని తొలగించే సంఘటన జరిగింది. దీని అర్థం క్రీస్తు ప్రభు మన జీవితాల్లో కూడా అద్భుతాలు చేయాలంటే మన హృదయ కవాటాలు తెరవాలి. మనలో ఉన్నటువంటి పాపము అనే అడ్డుగోడను లేక ఆ అడ్డురాయిని తొలగించుకోవాలి. అప్పుడు క్రీస్తు ప్రభు లాజరు బయటికి రా అన్న వెంటనే లాజరు బయటకు వచ్చినట్లుగా ఉన్నటువంటి పాపపు మకిలను క్రీస్తు ప్రభు అడిగి వేస్తారు. తర్వాత మన యొక్క సమస్యలను పరిష్కరిస్తారు, మన అనారోగ్యాల నుండి మనల్ని కాపాడుతారు, మనల్ని రక్షించుకుంటారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈనాడు సువార్త సంఘటనలో ఏ విధంగా అయితే లాజరు కుటుంబీకులతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ క్రీస్తు ప్రభువును దేవుడిగా విశ్వసించారో, అదేవిధంగా మన జీవితాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా మనకి కనువిప్పు కలిగించి మనకు నిజమైనటువంటి దేవుడు క్రీస్తు ప్రభువే అనే సందేశాన్ని మనం విశ్వసించాలి. మన యొక్క తోటి వారికి కూడా ఆ సత్యాన్ని ప్రకటించగలగాలి. విషయం మనం గ్రహించాలి. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క సాక్షిగా మనం నిలబడగలగాలి. ఏమంటారు? మన జీవితాల్లో కూడా మన పాప మక్కలను తీసివేయటానికి క్రీస్తు ప్రభువుకు అవకాశం ఇద్దామా? ముందుగా వారు అద్భుతకారుడని, స్వస్థ శక్తి సంపన్నుడని, మనలను మృత్యు నుండి కాపాడగలిగి నిత్య జీవితాన్ని ఇవ్వగలిగే ఒకే ఒక దేవుడని విశ్వసిద్దామా? మనం ఆయన యొక్క విశ్వాసంలో ఎదిగే భాగ్యాన్ని ప్రసాదించమని ముగింపులో ప్రభువుని ప్రార్థన చేసుకుందాం. దయచేసి నాతో పాటు అందరూ మీ యొక్క చేతులు జోడించి హృదయపూర్వకంగా ప్రార్థనలో పాల్గొనమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రభువా, విశ్వసించే వారికి నిత్య జీవమును ఇచ్చే ఒకే ఒక్క దేవా, అనారోగ్యాలతోనూ వ్యాధులతోనూ ఆర్థిక సమస్యలతోనూ మరియు వివిధ జీవిత సమస్యల్లో పుట్టుమిట్టాడుతున్నటువంటి మమ్మల్ని కాచి కాపాడమని, ఈ సమస్యలన్నిటి నుండి మమ్మల్ని రక్షించమని, అందుకు ముందుగా మేము మిమ్మల్ని అర్థించుకోవటానికి కావలసినటువంటి విశ్వాస పటిమను మాకు ప్రసాదించమని, దినము మేము మీ అలా విశ్వాసంతో ఎదిగే భాగ్యాన్ని మరియ మాతలో మీ యొక్క
పాద సన్నిధి కూర్చొని మిమ్మల్ని వేడారో అదేవిధంగా మేము కూడా నిరంతరము మా ప్రార్థన ద్వారా మీకు దగ్గరగా ఉండే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని, అదేవిధంగా లాజరు మరణించిన సమయంలో మీరు ఏ విధంగా అయితే లాజరు కొరకు దుఃఖించారో అదేవిధంగా పాపంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మమ్మల్ని కూడా కాచి కాపాడమని మా నాథుని మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము ప్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, మనందరినీ మన ప్రభువు దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్. దయచేసి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయవలసిందిగా మేము కోరుతున్నాను. దేవుడు మేము దీవించుదురుగాక. ఆమెన్.